శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల ప్రవాహంలో ప్రయాణం. రచన హిమబిందు గారు. ఈ నవల 1985 ఆగస్టులో ప్రచురితమైంది. బామ్మ, నేను కాలేజీకి వెళ్తున్నా, పుస్తకాలు సర్దుకుంటూ కేక పెట్టింది కల్పనారాణి. వస్తున్నానే. వంటగదిలో నుండి టిఫిన్ బాక్స్తో వచ్చి మనవరాలి చేతికందించింది బాక్సు. పుస్తకాల మీద బాక్స్ ఉంచుకుని గోడవారగా ఉన్న చెప్పులు తొడుక్కుంటూ బామ్మ కేసు చూసి వెళ్తున్నట్లు తల ఊపింది. బామ్మ తల ఊపడంతో ముందుకు కదిలింది. గుమ్మం దాకా వెళ్తున్న కల్పనను చూసి చిన్నగా నిట్టూర్చింది. మరుక్షణంలోనే ఆవిడ కళ్ళు నీటితో నిండిపోయాయి. అత్తయ్య, కోడలి పిలుపు విని వస్తున్నానమ్మా అంటూ వంటగదిలోకి నడిచింది. 3 నిమిషాల్లో రత్న మంజు ఇంటి ముందు నిల్చుంది. కల్పన, రావే కల్పన, 1 మినిట్. నువ్వు రా, లేట్ అయింది ఇప్పటికే. అయినా ఇంతసేపు ఏం చేస్తున్నావు? చిరాగ్గా అంది. బుక్కు బాక్స్తో బయటకొచ్చింది మంజు. ఇద్దరూ నడవసాగారు. కల్పన, ఇంతకు ఏం నిర్ణయించుకున్నావు? ఇంకా నిర్ణయించుకునేదేముంది? బామ్మకు ఇవన్నీ ఇష్టముండవు. పోయినసారి ఫంక్షన్లో పాట పాడితేనే ఇంట్లో పెద్ద గొడవ. అలాంటిది డ్యాన్స్ అంటే కాళ్ళు విరగ్గొడతారు. ఇద్దరూ కలిసి చెరొకటి. పోవే, అమ్మమ్మ కబుర్లు నువ్వు, నేను అడుగుతాను ఆంటీని. అమ్మతో తిట్లు పడక చాలా రోజులైనట్లుంది నువ్వు. నీ ఇష్టం, నేనెందుకు వద్దనాలి? అడుగు అంటుండగానే బస్సు వచ్చింది. బస్సు ఎక్కారిద్దరు. కాలేజీ ఆవరణలోకి వచ్చారిద్దరు. మగపిల్లల గ్రూపు బిలబిలా వచ్చింది. కల్పన, ఏమన్నారు మీ ఇంట్లో? ఒప్పుకున్నారా? ఆరాటంగా అడిగారు. సారీ బ్రదర్స్, ఇంట్లో ఒప్పుకోలేదు, విచారంగా అంది కల్పన. మంజు, మీరన్నా వాళ్ళ మదర్తో చెప్పలేకపోయారా? కల్పన డ్యాన్స్ ఉంటేనే మన ప్రోగ్రామ్స్ సక్సెస్ అయ్యేది. కల్పన తప్పకుండా డ్యాన్స్ చేస్తుంది. నేను వాళ్ళ మమ్మీని అడుగుతాను, మీ పనులు మీరు కానివ్వండి అంది మంజు. థ్యాంక్ యూ ఉత్సాహంగా వెళ్ళిపోయారంతా. మంజు, ఏమిటిది అలా మాటిచ్చావు? భయపడుతూ అంది కల్పన. ఏమిటే అంత భయం? ఉన్న ఆర్టుని ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ ఇలా అమ్మమ్మ కబుర్లు చెప్పకు, నాకు మహా చిరాకు విసుగ్గా అంటూ కల్పన కేసు చూసి ఆగిపోయింది. కల్పన కళ్ళ నిండా కన్నీళ్లు నిలబడ్డాయి. ఇద్దరు అమ్మమ్మల మధ్య బతుకుతున్న దాన్ని అమ్మమ్మ కబుర్లు రాకుండా పడుచు కబుర్లు ఎలా వస్తాయి? చిన్ని అంటూ చేపట్టుకుని దగ్గరకు లాక్కుంది. కల్పన భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసి క్లాస్ రూమ్లోకి నడిచింది. 10 నిమిషాల్లో లెసన్ స్టార్ట్ అయింది. కల్పన మనసు లెసన్ మీద నిలవటం లేదు. నా తరపున మంజు మాట ఇచ్చింది. ఇంట్లో ఒప్పుకోకపోతే అసలు ఎలా ఒప్పించాలి? మంజు అడిగితే నేను అడిగించానని అనుకుంటుంది. ఎలా అడగడం? రిహార్సల్స్ వేసుకోసాగింది మనసులో. అమ్మాయి కుముదా, పూజ అయింది, ప్రసాదం తీసుకుని వెళ్ళు, పూజ గది నుండి పిలిచింది సీతమ్మ. వస్తున్నానత్తయ్యా. పాల చెంబు బుట్టిలో ఉంచి తడి చేతులు పైట చెంగుకు తుడుచుకొని పైట కొంగును భుజం చుట్టూ లాక్కుంటూ పూజ గదిలో కడుగు పెట్టి చెయ్యి జాపింది కుముదిని. చిన్ని ఇంకా లేవలేదే? నోరు అడుగుతున్నా పెదవులు ఏవో నామాలు ఉచ్చరిస్తూనే ఉన్నాయి. చిన్నగా నవ్వుకుంది కుముదిని. లేవలేదత్తయ్యా, రాత్రి కోపం వచ్చి అన్నం తినకుండానే అలిగి పడుకుంది. ఏమిటో రాన్ మరీ చిన్నపిల్లలా తయారవుతోంది. చిరాగ్గా అంది కొబ్బరి ముక్కను కళ్ళకద్దుకుంటూ. దాని పేరే అది కదే, ఎందుకొచ్చింది కోపం? రాత్రి నాకు నిద్ర పట్టింది, అది వచ్చేసరికే, లేకుంటే నేనన్నా బతిమాలి 2 పెరుగు ముద్దలు తినిపించేదాన్ని అంటూ గుమ్మం కేసు చూసింది. కల్పన నిల్చొని ఉంది బ్రష్తో టవల్తో. ఏం లేదు బామ్మ, మా కాలేజీ వాళ్ళు అంటూ తల్లి కేసు చూసింది. తల్లి చూపులు బ్రష్ మీద ఉన్నాయని గ్రహించి చప్పున బ్రష్ని కిటికీలో ఉంచింది. మీ కాలేజీ వాళ్ళు? తల్లి కోపంగా చూస్తూ ఉండడం గమనించి, తర్వాత చెప్తాలే బామ్మ, ముఖం కడుక్కొని వస్తా, పెరట్లోకి వెళ్ళిపోయింది. అత్త కోడళ్ళిద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. మొహం కడుక్కుంటూ ఆలోచించసాగింది. రాత్రి అమ్మని అడిగితే వద్దంది. ఈరోజు బామ్మని అడిగినా అంతే. రాత్రికి అడిగితే అమ్మ లేకుండా చూసి గుడ్ ఐడియా, అదే మంచి టైం అనుకుంటూ హుషారుగా ఒళ్ళు రుద్దుకోసాగింది. వెన్నెల తెల్లగా నవ్వుతోంది మెరుస్తున్న చక్కటి పలువరుసతో. పెరట్లో మంచాల మీద పడుకున్నారు బామ్మ మనవరాళ్ళు. కుముదిని లోపల వంటగది కడుగుతోంది. అదే సమయం అనుకుని బామ్మ పక్కలోకి వచ్చి పడుకుంది కల్పన. బామ్మ కల్పన చుట్టూ చెయ్యి వేసింది ప్రేమగా. బామ్మ దగ్గర కొద్దిగా చనువైన భయమే. ఏమిటే చిన్ని? వీపు నిమృతూ అడిగింది. బామ్మ, మరీ చిక్కిపోతున్నావు ఈ మధ్య. నీకు కావలసిందేదే అడుగు. ముందు ఈ భట్రాజు పొగడ్తలాపి. పొగడ్తేమిటి? నా ప్రియమైన బామ్మవు కదా అని అసలు విషయం చెప్పు. చుట్టూ చూసింది కల్పన తలెత్తి. అమ్మ పాలు కాస్తుంది, అప్పుడే రాదులే, చెప్పు. బామ్మ,
నిన్నెప్పుడు ఏమీ అడగను, ఈ విషయంలో మటుకు అమ్మను ఒప్పించాలి అంటూ చటుక్కున బామ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. బామ్మని ముద్దు పెట్టుకుంటే చాలు ఒక తీరు వాసన వస్తుంది, మరి తప్పదు. పని కావాలంటే అది భరించాలి. మా కాలేజీలో ఫంక్షన్ ఉంది బామ్మ. అయితే పాట పాడాలా? కస్సుమంది సీతమ్మ. అబ్బా ఏమిటి బామ్మ అంత గట్టిగా అరుస్తావు? అమ్మ వస్తుంది, వాళ్ళు డ్యాన్స్ చేయమంటున్నారు నన్ను. ఏమిటి డ్యాన్సా? అవ్వా, అవి మన ఇంటా ఉంటా ఉన్నాయా? అసలు నిన్ను కాలేజీలో చదివించటమే తప్పు. ఇన్నాళ్ళు గుట్టుగా బతుకుతున్నాం ఏదో లాయర్ గారి దయ వల్ల. అదిగో మీ అమ్మ వస్తోంది, పడుకో గుసగుసగా అంది. దిండు మీద చెంప ఆనించి బోర్లా పడుకుని కళ్ళు మూసుకుంది కల్పన. ఏమత్తయ్యా ఇంకా నిద్రపోలా? అంది తాళం చెవి అందిస్తూ. ఇంకా లేదే, ఉదయం చిన్ని ఏదో అడగబోయింది, మానేసింది. ఏమన్నా చెప్పిందా నీతో? వాళ్ళ కాలేజీలో డ్యాన్స్ చేయమంటున్నారట. నాకు ఇష్టం లేదనుకోండి. వదిన అన్నయ్య కోప్పడ్డారు, దానికి నేర్పించింది ఎందుకని. దానికి చెయ్యాలనుంది, మీరేమంటారు? పోనీలే కుముదా, అది ఇష్టపడుతోంది, మనం ఎందుకు వద్దనాలి? అది నేర్చుకుంది మటుకు దేనికి? లాయర్ గారు అన్నట్టు అది డ్యాన్స్ చెయ్యాలే గాని నా తల్లి రంభను మించిపోదు. కల్పనకేసి చూస్తూ మెటికలు విరిచింది సీతమ్మ. మీ ఇష్టమే నా ఇష్టమత్తయ్యా అంటూ వెళ్ళి పడుకుంది కుముదిని. మా బామ్మ చాలా మంచిది. చెవిలో చిన్నగా గొణిగి ముద్దు పెట్టుకుంది బామ్మను. ఓసి బడవ, నిద్రపోలా? ఎలా పోతానో, నా పని కాంది. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ పెద్దగా అంది. చిన్నగా దగ్గింది కుముదిని. కల్పన ముసుగు పెట్టింది గాబరాగా. సీతమ్మ ఆవలిస్తూ మనవరాల్ని దగ్గరకు తీసుకుని పడుకుంది. కర్టెన్ పక్కకు తొలగింది. ఎర్రటి రాధదుస్తులలో మెరిసిపోతోంది కల్పన. ముందు వరుసలో కూర్చున్న అత్తా కోడళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని గుంబనంగా నవ్వుకున్నారు. సన్నగా మొదలైంది సంగీతం. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి శిల్పంలా నిలబడి అందంగా చేతులు జోడించి పక్కకి బాణంలా వంగి సజ్జలో నుండి దోసెడు పూలు తీసుకుని కృష్ణుని పాదాల మీద పోసి మోకరిల్లింది. తలెత్తి విగ్రహంలోకి చూస్తూ పాట అందుకుంది. ఒక్కసారిగా వాయిద్యాలన్నీ మోగాయి. అందంగా అడుగులు వేస్తూ పాదరసంలా జారిపోతున్నట్లు మెరుపు తీగలా నాట్యం చేయసాగింది. మొగ్గల్లా విచ్చుకుంటున్న ఆ గులాబీ రంగు పెదవుల మధ్య నుండి శ్రావ్యమైన గానం. ఆడియన్స్ అలాగే కూర్చుండిపోయారు నిశ్శబ్దంగా. ముందు వరుసలో ఒక పక్కగా కూర్చున్న మంజు తల్లిదండ్రులు, తమ్ముడు, మేనమామ దీక్షగా చూస్తున్నారు. పాట ఆగిపోయింది. శిల్పంలా నిలబడింది వయ్యారంగా. కెమెరా క్లిక్కుమంది. కర్టెన్ పడింది. చప్పట్లు మారుమోగాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆవరణ కోలాహలంగా తయారైంది. తరువాత మరో 2 డ్రామాలు జరిగాయి. మంజు 2 హిందీ సాంగ్స్ పాడింది. కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా అన్ని కార్యక్రమాలు జయప్రదంగా ముగిశాయి. ఎలా ఉంది బామ్మ నా డ్యాన్సు? ఓ అద్భుతంగా ఉంది, పక్క నుండి వచ్చింది సమాధానం. పక్కకు తిరిగి చూసి నవ్వింది పల్చగా. థ్యాంక్ యూ అంది మెల్లగా. చిన్ని, మా మేనమామ గోపాలరావు గారు, అంకుల్ నా డియరెస్ట్ ఫ్రెండ్ కల్పన అంటూ పరిచయం చేసింది మంజు. అత్త కోడళ్ళిద్దరూ బండరాళ్లలా నిల్చుండిపోయారు. 2 క్షణాల్లో తెప్పరిల్లింది సీత. ఓరి గోపాలం, నువ్వా? కసిగా అనుకుంది సీతమ్మ. లాయర్ గారు, భువనేశ్వరిదేవి అక్కడికి వచ్చారు. కల్పనని చాలాసేపు పొగిడారు. నరేన్ ఏడంకుల్, వాడికి స్కూల్ ఉంది కదమ్మా. వాళ్ళ లెక్చరర్ని ఎక్కించుకుని తుర్రుమన్నాడు వెదవది. ఈ కారు ఇవాళ్లే ట్రబుల్ ఇచ్చింది. ఆల్ రైట్, మళ్ళీ ఎప్పుడు రావటం అంటూ ఆప్యాయంగా చెయ్యి జాపారు లాయర్ గారు. మళ్ళీ ఎప్పుడొస్తానో, తిరుగుడు ఎక్కువైపోయింది బావగారు అంటూ చెయ్యి అందుకుంటూ ఉలిక్కిపడ్డాడు. గబాలన కళ్ళజోడు తీశాడు. నారాయణ భార్య, తల్లి ఇక్కడ ఇదేమిటి? వస్తా బావగారు. అమ్మ వస్తాను. ఏం రావటమో ఏమో, వదిన్నైనా తీసుకురాలేదు. 3 ఏళ్ల తర్వాత వచ్చి గంటసేపైనా ఉండటం ఎలాగమ్మా? ఎన్నో పనులు. మరోసారి వస్తాగా. మంజు, వెళ్తానే. నరేన్ గాడితో చెప్పు రెడీగా ఉండమని. అమ్మ వెళ్తాను అంటూ కల్పన కేసి తిరిగాడు కళ్ళజోడు పెట్టుకుంటూ. మంచిదండి అంటూ చేతులు జోడించింది కల్పన. ఎందుకమ్మా నమస్కారం? నిజంగా నేను ఈ డ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేనమ్మా అంటూ చేతులు క్రిందికి దించి తన చేతిలో బిగించి పట్టుకున్నారు ఆ చేతుల్ని. కుముదిని మనసు బగ్గుమంది. చిన్ని, ఇక పోదాం అంది కుముదిని గట్టిగా. అది కనిపెట్టిన కల్పన, పదమామ అంది. ఆంటీ, మా అంకుల్ని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్తున్నాం, మీరు వెళ్ళండి అంది. అలాగే. కాలేజీ గ్రౌండ్స్ దాటి వచ్చి రిక్షాలు మాట్లాడుకున్నారు. సీతమ్మ ఒక రిక్షాలో, తల్లి కూతుళ్ళు మరొక రిక్షాలో ఎక్కారు. రిక్షాలు కదిలాయి. ఎందుకమ్మ ఇంత కోపంగా ఉంది? ఇంతమంది మెచ్చుకున్నా అమ్మ ఒక్కసారైనా మెచ్చుకుందా? కనీసం చిరునవ్వైనా? చిచి, ఎప్పుడూ ఏడుపు ముఖమే ఆలోచిస్తూనే గడిపింది. ఇంటికి రిక్షాలు వచ్చిందాకా సీతమ్మ 2 రిక్షాలకి డబ్బులిచ్చింది. కుముదిని చరచరా నడిచింది. తాళం తీసి లైటు వేసింది.
ఎవరు కనిపిస్తే వారితో చనువుగా ఉండటమేనా? వెనక్కు తిరిగి నిప్పులు కురుస్తున్న కళ్ళతో చూస్తూ గయ్యి నరిచినట్లుగా అడిగింది కుముదిని. కల్పన జంకింది. మరుక్షణం తెల్లబోయింది. మరుక్షణంలో కోపం బుస్సున వచ్చింది. చేతులు పట్టుకున్నంత మాత్రాన తప్పొచ్చిందా? తండ్రి లాంటి వారు. ఆ మాట పూర్తి కాకముందే కల్పన చెంప చెళ్ళుమంది. నిటారుగా నిలబడిపోయింది కల్పన. ఏమిటి? అతను తండ్రి లాంటివాడా? అతన్ని చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నాడా? అయ్యో చిన్నా, అతను మన కుటుంబానికి ఎంత అన్యాయం చేశాడో నీకేం తెలుసు? బోరున ఏడుస్తూ పక్క గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది కుముదిని. చిన్ని భుజం మీద తట్టింది సీతమ్మ మెల్లిగా. కళ్ళ నుండి ముత్యాల్లా రాలిపడుతున్నాయి కన్నీళ్లు. చెక్కిట చేయి వేసి అలాగే నిలబడిపోయిన మనవరాల్ని తన గుండెల్లోకి తీసుకుని తల నిమిరింది. బామ్మా బావురుమంటూ బామ్మను చుట్టేసి వెక్కి వెక్కి ఏడ్చింది కల్పన. ఏమీ చెప్పలేని అసక్తురాలైంది సీతమ్మ. ఆ రాత్రి ఎవ్వరూ భోంచేయలేదు. ఎవరూ నిద్రపోలేదు. మీ కోపానికి నేను భయపడను, మీ భారాన్ని నేను తీర్చలేను అంటూ ఉదయమే ప్రత్యక్షమయ్యాడు సూర్యభగవానుడు. మళ్ళీ దినచర్య కొనసాగింది. ఇంట్లో ఒకరినొకరు తప్పించుకుంటూ తిరిగారు తల్లి కూతుళ్ళు. ఇద్దరి మధ్య తానే వంతెనలా మారింది సీతమ్మ. ముఖం కడుక్కుని ఇంట్లోకొచ్చే కల్పన ఆగి నిల్చుని వినసాగింది. కుముదిని ఏదో అడుగుతున్నట్లుగా ఉంటే, మీ ఇష్టమైతేనే వెళ్తానత్తయ్యా, 3 రోజుల్లో వస్తూనే ఉంటివి, వెళ్ళమ్మా. అయినా అపర్ణ వాళ్ళమ్మగారు రేపు వెళ్తారట, అప్పుడైతే తోడుంటుందని. వీళ్ళు మనకు తెలిసిన వాళ్లే కదత్తయ్యా, వెళ్దామని. సరే వెళ్ళు, చిన్నితో చెప్పావా అంది మెల్లగా. ఆహా చెప్పలేదు, చెబుతాను అంటూ గదిలోకి వెళ్ళింది. గుమ్మం పక్క నిల్చున్న కల్పన తల్లి గదిలోకి వెళ్ళటం చూసి తను వెళ్ళింది. అద్దం ముందుకు వెళ్ళి ముఖం తుడుచుకోసాగింది కల్పన. నేను తిరుపతి వెళ్తున్నాను, గోడకు చెప్పినట్లు చెప్పింది కుముదిని. తిరుపత? ఎందుకు? నేను వస్తాను. ఎందుకమ్మా? 3 రోజులేగా, బస్సు వేశారు తిరుపతికి, చాలామంది ఉన్నారులే. అమ్మాయి రామాయి గారి కుటుంబం అంతా వెళ్తున్నారు. బామ్మకు పనిలో కాస్త సహాయం చేయి అంటూ అంతకుముందే సర్ది పెట్టుకున్న సంచి అందుకుంది. మౌనంగా నిలబడిన కల్పన దగ్గరకు నడిచి భుజం మీద చేయి వేసి నిమిరింది. చిన్ని, రాత్రి నా ప్రవర్తనకు బాధపడుతున్నావా? తల్లి గొంతులోని ఆవేదనకు చలించిపోయింది కల్పన. అదేమిటమ్మా, నువ్వేమన్నావని? అమ్మా, ఇంతకు దేవుణ్ణి ఏం కోరుకుంటావు అంది చిరునవ్వుతో. ఏముంది స్వామి, త్వరలో మా చిన్నికి చక్కటి సంబంధం కుదిర్చి నీ ఎదుటనే పెళ్లి చేయిస్తా అని. పెళ్లి చేయిస్తాననే కానీ చేస్తానని కాదుగా. చిన్ని, ఏమిటా మాటలు? గొంతు కంగుమంది. సరే నే వెళ్తున్నా. సంచితో వెళ్ళింది. దువ్వెన చేతిలోకి తీసుకుని కుర్చీలో కూర్చుండిపోయింది కల్పన. పిరికి, ఉత్త పిరికి అమ్మ. ఎంత చిన్న వయసో అమ్మది. ముచ్చట అంతా తీరిపోయింది. 35 ఉంటాయేమో. ఇక లైఫ్ లాంగ్ ఇలాగేనా? బోసిగా ఉన్న ఆ నుదుటి మీద ఎర్రటి కుంకుమ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. అమ్మ చేతి నిండా గాజులతో, పెద్ద కుంకుమ బొట్టుతో, కాళ్లకు సన్నటి వెండి పట్టీలు, పచ్చటి పాదాలు, ఆ పట్టీలతో ఓహ్ అమ్మ! ఆ రూపం కళ్ళల్లో మెరిసి మాయమైంది. ఇప్పటి రూపం గుర్తుకు తెచ్చుకుంది. మనసంతా బాధగా మారింది. తనకంతటి అదృష్టమా? అమ్మ ఏం సుఖం అనుభవించిందని బామ్మ అంటుండేది. 16వ ఏట పెళ్ళయిందని. ఇంకా చాలా జీవితం ఉంది అమ్మకు. ఆ జీవితమంతా ఇలా మోడువారినట్లు ఉండాల్సిందేనా? కల్పన మనసు ఆలోచనలతో చిరాగ్గా తయారైంది. ఫస్ట్ స్నానం చేస్తే గానీ ఫ్రెష్గా ఉండదు అనుకుంటూ లేచి సోప్ బాక్సు, బట్టలు అందుకొని బాత్రూమ్ కేసు నడిచింది. స్నానం చేసొచ్చి డ్రెస్అప్ అయ్యి బుక్స్ తీసుకొని 10 నిమిషాల్లో ఆ రోజు పేపరు చకచకా చూసింది. వంట అయిందో లేదో అనుకుంటూ లేచింది. బామ్మ, వంట అయిందా? కాలేజీకి టైం అవుతోంది అనబోయేదల్లా ఆగిపోయింది. అన్నం రెడీగా ఉంది కంచంలో పెట్టి. ఉఫ్మంటూ కూర్చుంది పీట మీద. 2 ముద్దలు తిని ఆగింది. అవును, ఈ రోజు నుండి హాఫ్ డేస్ కదా అనుకుంటూ. బామ్మ, నేనొకటి చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేకుంటే నా మీదొట్టే అంటూ బామ్మ చేతిని అందుకుని తన తల మీద ఉంచుకుంది. చప్పున చెయ్యి లాగేసుకుంది సీతమ్మ. అమ్మ, బామ్మ, మంజు అంకుల్ని చూసి అమ్మ మీరు ఎందుకలా బెదిరిపోయారు నిలదీసి అడిగింది. అది ఎప్పుడో మర్చిపోయింది అనుకున్న సీతమ్మ కంగారు పడిపోయింది. చిన్ని, నువ్వు చిన్నపిల్లవి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎప్పటికప్పుడు నన్ను చిన్నపిల్ల అంటే పెద్దపిల్లని ఎప్పుడవుతాను? వెధవ పేరుతో నా ప్రాణాలు తీస్తున్నారు. నేను పరాయిదాన్ని కాదుగా బామ్మ, నాతో చెప్పకూడదా? నీకు మనవడినైనా మనవరాలనైనా నేనే కదా. చెప్పు బామ్మ.
ఇదే మంచి సమయం, అమ్మ ఇంట్లో కూడా లేదు అంటుంటే కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి. చిన్ని, నువ్వు కంటితడి పెట్టకమ్మా, నీకు కాకుంటే ఎవరికి చెప్తానో, తరువాత ఇవన్నీ మనసులో పెట్టుకోకు. అలాగేలే బామ్మ, చెప్పు, తొందర పెట్టింది కల్పన. అది ఒక పల్లెటూరు. ఆ ఊరి ప్రెసిడెంట్ పెద్ద సీతమ్మ భర్త నర్సయ్యది పెద్ద పెంకుటిల్లు. మిగతావన్నీ గుడిసెలే ఆ ఊరి నిండా. నర్సయ్య అంటే ఆ ఊరి ప్రజలకు ఎంతో అభిమానం. తగువులన్నీ అతనే తీర్చేవాడు. ప్రెసిడెంట్ భూషయ్యకు నర్సయ్య అంటే కోపం. ప్రజలంతా అటు తనేమనగలడు. మధ్యగదిలో గుంజకు కట్టిన తాళ్లతో చల్ల చేస్తూ చేస్తూ ఆగిపోయి ఆలోచనలో పడింది. చాలాసేపటి నుండి నారాయణ కనిపెడుతున్నాడు తల్లిని. బోసిపోయిన ముఖంతో వేలుముడితో ఉన్న తల్లిని చూస్తుంటే మనసు ద్రవించిపోతోంది నారాయణకి. బాధపడితే పోయిన మనిషి వస్తాడా? అమ్మా, ఇంకా ఎన్ని రోజులు బాధపడతావు? నాన్నగారికి భూమి మీద నూకల్లేవు, వెళ్ళిపోయారు. నిట్టూరుస్తూ గోడవారగా ఉన్న మంచం వాల్చుకొని దాని మీద అడ్డంగా పడుకున్నాడు అలసటగా. నువ్వెంత పనివాడివిరా? మీ నాన్నకి మందు పెట్టిందెవరో నాకు తెలుసురా, ఆ భూషయ్యగాడే. రెండు చేతుల్లో ముఖం దాచుకుని బావురమంటూ కూలబడిపోయింది సీతమ్మ. అయోమయం అయిపోయింది నారాయణ పరిస్థితి. చెంగున లేచాడు. అమ్మా, అతడేనని నువ్వెలా అనుకున్నావు? ఎవరైనా చెప్పారా నీతో? చెప్పమ్మా, చెప్పు. తల్లి భుజాలు పట్టుకొని కుదిపాడు. కళ్ళు ఎర్రబారుతుండగా కళ్ళు తుడుచుకుని చెప్పసాగింది సీతమ్మ. నువ్వు నిజంగా చూసావా రంగి? నిజం నిజం చంద్రి. నిన్న అయ్యగారు ఇంటికాడ ఊడుతుంటే పెద్దగా అరుపు వినబడింది. చీకటేలా భయం వేసింది. గబగబా వెళ్ళి తొంగి చూశాను కిటికీ పక్క నుండి. ఇంకేముంది, నర్సయ్య గారు పడిపోతుండారు. ఏమిటో అరుస్తున్నారు ఆయాసంగా. అంతలో మా దొరంటున్నాడు, త్వరగా ఎత్తుకెళ్ళిండిరా, పొలంలో వాడి గుడిసెలో పడేయండి. న్యాయం కోసం పాకులాడతాడట ఎర్రి నాయాలు. పళ్ళు కటకటలాడించాడు. ఏటికి నీటి కోసం వెళ్ళిన సీతమ్మ చాటు నుండి వారి సంభాషణ విన్నది. రాయిలా కూర్చుని బిందె తోముతూ తన భర్త చచ్చిపోయింది కళ్ల ముందు మెదిలింది ఒక్కసారి. అమ్మా, అమ్మా అంటూ పరిగెత్తుకొచ్చాడు నారాయణ. ఏమిటి బాబు ఆ హడావిడి? ఆదుదాగా లేస్తూ ఎదురొచ్చింది సీతమ్మ. తల్లి చేతులు పట్టుకుని బావురుమన్నాడు నారాయణ. అంతలోనే తెప్పరిల్లి, అమ్మా, ముందు పొలం దగ్గరికి పద అంటూ బయటికి నడిపించుకొని వచ్చాడు. ఎదురుగా వచ్చారు గుంపు. రామయ్య, ఏమైంది? అమ్మా, ఏం చెప్పను, మన దొర ఇక లేరు తల్లి. చేతులు తిప్పుతూ బిగ్గరగా ఏడ్చాడు రామయ్య. ఏమిట్రా ఇదంతా? వారు రాత్రి భోంచేసి కావలి కోసం వెళ్లారు పొలానికి. ఇంతలో ఏమైంది మీ నాన్నకు అంటూ పిచ్చిగా పరిగెత్తుతూ పొలంలో ఉన్న గుడిసెలోకి అడుగుపెట్టింది. గడ్డి మీద వికృతంగా పడి ఉన్నాడు. తల వెనక లాంతరుంది వెలుగుతూ. ఏమండి? కెవ్వున కేకేసి భర్త శవం మీద పడిపోయింది సీతమ్మ. అయితే తన భర్త ఆయుష్ మూడి చావలేదన్నమాట. ఆయుష్ ఉండగానే చంపేశాడన్నమాట ప్రెసిడెంటు అనుకుంటూ నీళ్ల బిందెతో ఇంటికేసి నడిచింది సీతమ్మ. అయితే ఇదంతా ఆ భూషయ్యగాడి పనన్నమాట. వాడి ప్రాణాలు ఇప్పుడే తీసి నా తండ్రికి వాడి రక్తం దారపోస్తా ముందుకు పోబోయాడు. నారాయణ పిలుపు కాదు, గర్జన. ఇదేనా నువ్వు చదువుకున్నది? వాడు మనిషి కాదు, పశువు అనుకున్నాం. నువ్వు అలాగే ప్రవర్తిస్తే నీలో ఉన్న గొప్పతనం ఏముంది? అప్పుడు వాడిని చంపితే నీ తండ్రి తిరిగి వస్తాడా? రాకపోగా నా కొడుకు హంతకుడయ్యాడు అని ఆయన ఆత్మ ఘోషిస్తుంది. అయినా అతను ప్రెసిడెంట్, నువ్వు మామూలు మనిషివి. అతనికి ఎదురు తిరిగితే మీ నాన్న గారికి పట్టిన గతే నీకు పడుతుంది. నిర్లిప్తంగా నవ్వింది సీతమ్మ. అమ్మా, నీ మాటలతో నా ఆవేశాన్ని ఎందుకు చల్లబరుస్తున్నావు? వాడు ప్రెసిడెంట్ హోదా ముసుగు వేసుకొని ఇన్ని అన్యాయాలు చేస్తుంటే చేతులు ముడుచుకొని ఎలా కూర్చోమంటావు? ఎప్పటికైనా వాడిని ప్రాణాలతో వదిలేది లేదు. విసురుగా వెళ్ళబోయాడు. అయితే నన్ను చంపి ఆ తరువాత ఆ భూషయ్యను చంపు. అమ్మా, ఆగిపోయాడు. అవును బాబు, నాకు నువ్వు తోడు. ఇప్పటికైనా బ్రతుకుతున్నామంటే అది నిన్ను చూసుకునే. నాకు మాత్రం అన్యాయం చేయకు ఇలాంటి పనులు చేసి. అమ్మ అంటూ తల్లి చుట్టూ చేతులు పెనవేసి తల్లి గుండెల్లో ఒదిగిపోయాడు నారాయణ. నర్సయ్య పోయి 2 నెలలు గడిచి 3వ నెల జ్వరబడింది. ఆ రోజు భూషయ్య చనిపోయాడు. నారాయణ ఎంతో సంతోషించాడు. ఆఖరిసారి చూసి రమ్మంది తల్లి. సరేనంటూ వెళ్ళాడు. అక్కడ గోపాలరావు ఏడుస్తుంటే మనసు చివుక్కుమంది. తను ఆ రోజు ఇలాగే. తండ్రి ఎలాంటి వాడైతేనేం ప్రేమ. గోపాలరావుని ఓదార్చి ఆ రోజంతా గోపాలానికి సహాయంగా ఉండిపోయాడు. వారం రోజుల తరువాత సీతమ్మ బలవంతం మీద చాలా దూరంగా ఉన్న ఊరికి పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాడు. అమ్మాయి తనకు మనస్ఫూర్తిగా నచ్చింది. ఏరా చెప్పవేం?
నీ ఇష్టమే నా ఇష్టం సిగ్గుపడుతున్నట్లుగా అన్నాడు. మీ నాన్న కూడా అచ్చు ఇలాగే సిగ్గుపడేవాడ్రా. తల్లి మాటలకి ముసిముసిగా నవ్వుకున్నాడు నారాయణ. అబ్బాయ్ ఏమని రాయమంటావు వారికి? 4 ఎకరాల పొలం ఇస్తానమన్నారు. సరే, అమ్మాయి చక్కటి చుక్క. తల్లి ఇప్పుడో ఇంకాసేపో అన్నట్లుంది. అక్కడ అమ్మి ఇక్కడ కొనొచ్చు. ఇక్కడ మీకున్నది 4 ఎకరాలు, అటు భూమి వస్తుంది. 16 ఏళ్ల పిల్ల. ఆ పిల్లకు మటుకు భూదేవికున్నంత ఓపిక, అందం ఉన్నాయి. మరి నీ ఇష్టం అన్నారు తాంబూలం నములుతూ పేరయ్య శాస్త్రి. నాకు ఇష్టమేనని వారికి రాయండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు నారాయణ. సరే అమ్మా, వస్తాను అంటూ లేచాడు పేరయ్య శాస్త్రి. పచ్చటి పందిరిలో ముచ్చటగా జరిగింది వివాహం. 10 మందిలో కుముదిని మెడలో 3 ముళ్ళు వేసి తన సొత్తు అనిపించుకున్నాడు నారాయణ. చదువుకున్న భర్త కావాలని కలలు కనే కుముద మనసంతా తృప్తితో నిండిపోయింది. కోడలి వినయ విధేయతలు చూసి ముచ్చటపడింది సీతమ్మ. వదినా, అమ్మాయిని ఎలా చూసుకుంటారో, ఒక్కగానొక్క బిడ్డ, నేను రోగిష్టిదాన్ని, ఎన్నో రోజులు బ్రతకను. కన్నీళ్లతో కుముదను సీతమ్మ చేతుల్లో ఉంచింది కుముద తల్లి శాంతమ్మ. ఏం పర్వాలేదు వదినా, అమ్మాయిని నా బిడ్డలాగా చూసుకుంటాను. అమ్మాయి అల్లుడు వచ్చిపోతూనే ఉంటారు. మిమ్మల్ని తీసుకెళ్దామంటే మీరు రానంటుండిరి. మీ అన్నగారు పోయిన ఇంట్లోనే నేను పోవాలి వదినా. వంట చేసి పెట్టడానికి కుదుర్చుకున్నానుగా అంటూ కుముదను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అత్తవారింట మెసలే విధానం సీతమ్మ ముందుగానే కుముదతో చెప్పింది. శ్రద్ధగా వింటూ తల ఊపింది కుముద. గొప్పింటి ఆడపడుచు కావటం వలన పెద్ద పెద్ద లాంఛనాలతో వచ్చింది అత్తవారింటికి కుముదిని. తెల్లవారి సత్యనారాయణ వ్రతం జరుపుకున్నారు. 2వ రోజు సార పెడదామనుకున్నారు. కుముద వెంట దూరపు చుట్టం పిన్ని వరుస అయినామే 2 స్నేహితురాళ్ళు వచ్చారు. మీ అత్తవారు చాలా మంచివారే అంది స్నేహితురాలు పూలమాల తల్లో పెడుతూ. వారిలాగా దాని మొగుడు కూడా చాలా మంచివాడే, దీన్ని ఒకటే చూడటం అంది ఇంకో స్నేహితురాలు. పోవే అంది సిగ్గుగా కుముదిని. పోకుంటే నీతో ఉండటానికి వచ్చామా? ఒక్కరోజు ఉంటేనే పొమ్మంటున్నావు. ఏం అత్తవారిల్లు అంత రుచయిందేం? బావగారు ఎప్పుడు 3 ముళ్ళు వేశారో కానీ మంత్రం వేసినట్లు మారిపోయింది. పోవే అంటూ పక్క రూంలోకి పరిగెత్తింది కుముదిని సిగ్గుగా. ఎదురొస్తున్న వారిని ఢీకొట్టి కింద పడిపోయింది. అరే కుముదా అంటూ హృదయానికి హత్తుకున్నాడు బలంగా. అప్పుడే స్నానం చేసి తుడుచుకోకుండా వచ్చిన ఒళ్ళు వెచ్చగా అయిపోయింది. తడి వంటి నీళ్లతో కుముద చీర తడిసింది. అక్కడక్కడ 2 నిమిషాల్లోనే. కుముదా పిలిచాడు మృదువుగా. చప్పున తొలగి నిలబడింది. అలాగే కుముద వైపు చూస్తూ ఉండిపోయాడు క్షణం. పెద్ద జడ నిండా సన్నజాజులు, నుదుటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు, చేతుల నిండా ఎర్రటి పూల గాజుల మధ్య బంగారపు గాజులు, గుండె దగ్గర పూర్తిగా తడిసిన పైట, ఎదురు చూస్తున్న యవ్వనం, సన్నంచు ఎర్రటి వరయూరు జరీ చీర పాదాల మీద జీరాడుతుంటే పాదాల మీద పడింది అతని దృష్టి. ఆశ్చర్యపోయాడు. గంధపు చెక్క లాంటి పాదాలు చూస్తూ పసుపు రాసుకున్న పచ్చటి పాదాల మీద మసకగా పారాణి, వాటి మీద జాలరు మట్టెలు, చిన్న వేళ్లకు దగదగా మెరుస్తున్న వెండి మట్టెలు. వంగి పాదాల మీద చేయి వేశాడు. ఉలిక్కిపడి వెనక్కు తిరిగి తడబడుతున్న అడుగులతో కాఫీ గ్లాస్తో వస్తున్న అత్తగారిని ఢీ కొట్టుకుంది. కాఫీ తొణికింది. అరే ఏమిటమ్మా అలా తడిసింది చీర? ఇంతలో ఏం పని చేశావు? నొచ్చుకుంటూ అంది సీతమ్మ. అబ్బే ఏం లేదంటూ పక్క గదిలోకి పరిగెత్తింది కుముదిని. ఇదిగోరా కాఫీ. అరే వంటి మీదనే ఆరిపోయాయి నీళ్లు, తుడుచుకోలేదా అంటూ దండం మీద ఉన్న తువ్వాల్లాగి కొడుకు మీదికి విసిరేసింది సీతమ్మ. ముసిముసిగా నవ్వుకుంటూ తుడుచుకోసాగాడు నారాయణ. కాఫీ గ్లాస్ కొడుకు అందించి మనసులో నవ్వుకుంటూ వెళ్ళిపోయింది సీతమ్మ. చిచి, అత్తగారు ఏమనుకుంటారో చూడలేదు కదా. అమ్మాయ్ కాఫీకి రామ్మా కేకేసింది సీతమ్మ. వంటగదిలోకి వెళ్ళి అత్తగారు అందించే కాఫీ గ్లాసులు తీసుకెళ్ళి పెరట్లో కూర్చున్న స్నేహితురాళ్లకు పిన్నికి అందించి లోపలికొచ్చి తను ఒక గ్లాస్ తీసుకుని కొద్దిగా తాగిందో లేదో నారాయణ వచ్చాడు లోపలికి. అమ్మ, ప్రెసిడెంట్ గారింటికి కూడా సారె పంపించు. అతని కళ్ళు మొగ్గలా ముడుచుకొని కూర్చున్న కుముదిని మీద నిలిచాయి. అందరిళ్ళకి పంపిస్తాను. ఎప్పటి విషయాలు జ్ఞాపకం ఉంచుకునే దాన్నా నేను. భూషయ్య కొడుకు గోపాలం ప్రెసిడెంట్గా నిలబడుతున్నాడు. అతనికి వ్యతిరేకంగా నారాయణని నిలబెడుతున్నారు మరికొంతమంది ఊళ్ళో వాళ్ళు. అమ్మా, నాకు కాఫీ ఇవ్వలేదేం? అప్పుడే కోడలికిచ్చావు. తాగుతున్న కాఫీ కింద పెట్టింది కుముదిని. అరే ఆ అమ్మాయి అసలే బెదిరిపోతుంటే ఏమిట్రా నీ సరసం అంటూ నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళింది పెరట్లోకి. కిటికీ నుండి కుముదిని మీద పడుతున్న ఎండలో వింత కాంతితో మెరిసిపోతోంది కుముదిని ముఖం. వాల్చుకున్న కనురెప్పలు టపటపా కొట్టుకుంటున్నాయి భయంతో. ఒక గ్లాసులో కాఫీ పోసి కుముదిని ముందుంచి కుముదిని గ్లాస్ అందుకున్నాడు.
అది ఎంగిలిది అంది చిన్నగా గొంతు పెకిలించి. అమ్మ, ముత్యాలు రాలాయి, ఇక ఏరుకోవటమే మిగిలింది. నీ ఎంగిల్ది కావటం వల్లనే ఇందాకటి కాఫీ కంటే రుచిగా ఉంది. నాది ఎంగిల్ కాఫీ కాదులే, తాగు. సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది కుముదిని. అలా కూర్చున్న కుముదను చూసి పరవశించిపోయాడు నారాయణ. తల్లి వస్తున్న అలికిడైంది. గబగబా వెళ్ళిపోయాడు వంటగది నుండి. సారె పెట్టడం కోసం 6 బయలుదేరారు. కుముదిని, 2 స్నేహితురాళ్ళు, పిన్ని, జీతగాడు, పని మనిషి పళ్ళాలు పట్టుకున్నారు. మాట్లాడుకుంటూ మిత్రురాళ్ళు కుముదిని వెంట వచ్చారు. శేషాలు, మా కుటుంబానికి ఎంతో అన్యాయం చేశారట వాళ్ళు, నిజమేనా? అవునమ్మా, కాస్త అన్యాయం కాదు వారు చేసింది. సీతమ్మ తల్లి చాలా మంచిది. నిజం బయటకు వచ్చేదే గాని ఆ మహాతల్లి చేయబట్టి ఆ పాపపు భూషయ్య బ్రతికి బయటపడ్డాడు. అయ్యగారిని కనపడకుండా దెబ్బ కొట్టి చంపేశాడమ్మా. అలా చేసినోళ్ళు ఊరికే పోర్లే తల్లి. 2 నెలలు మంచంలో పడి అటు ఇటు కొట్టుకొని ప్రాణాలు వదిలాడు పక్షవాతం వచ్చి. మరి ఆయన కొడుకు అతగనైనా మంచివాడా? వాడు తండ్రిని మించిన వాడమ్మా. దేనికైనా డబ్బే కనిపిస్తుంది వాడికి. డబ్బు కోసం ఈ మధ్యనే తెలవకుండా ప్రాణం తీశాడు. మరి ఎవరు కనుక్కోలేదా శేషాలు? ఎలా కనుక్కుంటారమ్మా? దేనికైనా ఆధారాలు ఉండాలిగా. డబ్బుతో అందరి నోళ్ళు మూయిస్తాడు. కంచే చేను మేస్తే చేను ఎవరితో చెప్పుకోగలదు? మాగతులు అంతే. ఓట్లప్పుడు ఎక్కడ చూసినా నోట్లే. అయినా ఈసారి మా నారాయణ బాబు గారు నిలబడతారట. ఇక వాడి ఆట కట్టు, గర్వంగా అన్నాడు. గుండె జల్లుమంది కుముదినికి. ప్రెసిడెంట్గా పోటీ చేస్తారా? పెళ్ళయిందా ప్రెసిడెంట్ గారికి? పెళ్ళి, పకపకా నవ్వాడు శేషాలు. కావటానికి అయిందనుకోండి. భార్యను మంచిగా చూడడు. ఆ యమ్మ శానా మంచిది. ఎక్కువగా పొట్టింట్లోనే ఉంటుంది. ఎప్పుడన్నా ఈడే వెళ్ళొస్తుంటాడు. 10 రూపాయలు పారేస్తే ప్రెసిడెంట్ గారికి రోజుకో కొత్త ఆడది. ఇక చాలే, గంభీరంగా అంది. దాంతో శేషాలు నోరు మూతపడింది. ప్రెసిడెంట్ ఒక మూర్ఖుడు అన్నమాట. అలాంటి వాడితో పోటీయా? ప్రెసిడెంట్ గారింట్లోకి నడిచారు. ఎవ్వరూ లేరు. గోపాలరావు ఊరికి వెళ్ళారని చెప్పారు. పని మనిషి పళ్ళెం పట్టింది. పసుపు, కుంకుమ, పచ్చపిండి, తెల్లపిండి, 2 అరిసెలు, 2 అరటిపళ్ళు, ఒక లక్క బొమ్మ అందులో ఉంచింది కుముదిని పిన్ని. ఊరంతా తిరిగి సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికొచ్చారు అలసిపోయి. కుముదిని స్నానం చేయగానే పూల జడ వేసి తెల్లటి జరీ చీర కట్టించి అందంగా తయారు చేశారు 2 స్నేహితురాళ్ళు. కుముదిని మౌనంగా కూర్చుండిపోయింది. కోటి కోరికలతో ఉన్న నారాయణ సిగ్గుతో నిల్చున్న కుముదిని చూడగానే పాలరాతి బొమ్మను చూసినట్లు అనిపించింది. కుముదా, చిన్నగా పిలిచాడు నారాయణ. ఒక్క ఉదుటిన కూర్చుని పాదాలకు నమస్కారం చేసింది కుముదిని. మెల్లగా లేవనెత్తాడు. కుముదిని కేసి ప్రేమగా చూస్తూ ఉలిక్కిపడ్డాడు. కళ్ళ నిండా నీళ్లు. కుముదా, ఎందుకు ఆ కన్నీళ్లు? లాలనగా అడుగుతూ కన్నీళ్లు తుడిచాడు. ఎందులోనండి? ఎందుకో నాకు భయంగా ఉంది. ఆ ప్రెసిడెంటు మంచివాడు కాదటగా. ఎవరన్నారు? దగ్గరకు తీసుకుంటూ అన్నాడు నారాయణ. శేషాలు వెక్కుతూ చెప్పింది కుముదిని. వెన్ను నిమురుతూ ఉండిపోయాడు నారాయణ. మీరు ప్రెసిడెంట్గా పోటీ చేస్తారటగా? అవును, దృఢంగా వచ్చింది సమాధానం. ఉలిక్కిపడింది. ఇంకా దగ్గరకు తీసుకున్నాడు. కుముదా, నీకెందుకు ఇంత భయం? ఇంత మాత్రం దానికే భయపడతారా? లేదండి, భయపడటం కాదు. మనకు ప్రెసిడెంట్ హోదా లేకపోతే ఏమని చెప్పండి? పొలం ఉంది, అది సేద్యం చేసుకుంటూ బతుకుదాం. అది మన ఒక్కరి బ్రతుకు. నేను హోదా కోసం పోటీ చేయటం లేదు. ఎన్నాళ్ళిలా ఇంత అన్యాయం, హత్యలు ఏమిటి? ఇక ఈ ఊరికి విముక్తి లేదా? ఈ ఓట్ల రోజున 4 కాగితాలు వస్తాయని ఆ రోజున తప్పటడుగు వేసినందుకు ఎన్నో రోజులు హీనంగా బతకాలి. చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు ఈ ప్రజలు. ఆ ఊబి నుంచి ప్రజల్ని బయటికి లాగాలి. ప్రెసిడెంట్ కావటం వల్ల అతనికి భయపడి అతను చెప్పే ప్రతి మాట వినాల్సి వస్తుంది. అలా విని వాళ్ళు వ్యక్తిత్వం కోల్పోతున్నారు. ఆవేశంగా అన్నాడు నారాయణ. ఏవండి, ఎందుకలా ఆవేశపడతారు? ఈ ఒక్కసారికి నిలబడకండి, వచ్చేసారి చూద్దాం. వాళ్లకు మాట ఇచ్చేశా. తుళ్ళిపడింది కుముదిని. నాకు మాట ఇచ్చారుగా, రోషంగా అంది. ఏమని? అన్నాడు కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ఏమని చెబుతుంది? పకపక నవ్వాడు నారాయణ. నువ్వేం భయపడనవసరం లేదు కుముదా. నీడలా నువ్వు నన్ను వెన్నంటి ఉంటేనే నీ పసుపు కుంకుమ 100 ఏళ్ళు చల్లగా ఉంటాయి. నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. అవును, ఎన్నాళ్ళ నుండో కాపురం చేసిన దానిలా మాట్లాడుతున్నావేమిటి? అన్నాడు గడ్డం పైకెత్తుతూ. చప్పున అతని గుండెలో ఒదిగిపోయింది కుముదిని. నేను అనుకున్న భార్య లభించింది అని తృప్తిగా నిట్టూర్చాడు నారాయణ భార్య చుట్టూ చేతులు బిగిస్తూ. రోజులు గడిచిపోతున్నాయి వారిద్దరి మధ్య ఆనందంగా. కుముదా, నేను పొలం వెళ్తున్నా అంటూ వంట ఇంట్లోకి వచ్చాడు నారాయణ. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అరే, నీకు వంట చేయడం వచ్చా? ఆహా, తినటం వచ్చా అన్నారు కాదు, మా అమ్మ నాకు అన్ని పనులు నేర్పింది అంది గర్వంగా. ఏమో ఏం నేర్పారో స్వామి,
ఈరోజు మమ్మల్ని చల్లగా చూడు అంటూ కప్పుకేసి చేతులు జోడించాడు. కోపంతో దగ్గరికి రాబోయిన కుముదిని అత్తగారు రావటంతో వెనక్కి తగ్గింది. ఏమిట్రా? దాని పంతమే అది, నన్ను వంట ఇంట్లోకి రానివ్వదట. అలాగా, మరింకేమమ్మా, హాయిగా ఏ భారతమో రామాయణమో చదువుకో. ఇదిగో అమ్మాయి, వంట చాలా బాగుండాలి, లేకుంటే తినం. అలాగే పంతులు గారు, రుచి చూసి మార్కులు వేయండి అంది నవ్వుతూ. వారి సరసం చూసి గది బయటకు వెళ్ళింది సీతమ్మ. కుముదా, ఇక్కడ నీకు బాధగా ఉందా? జాలిగా అడిగాడు. నేను ఇక్కడ ఉండటం మీకు బాధగా ఉందా? నడుము మీద చెయ్యి ఆనించుకుంటూ ఎదురు ప్రశ్న వేసింది. అదేం మాట? మరి అదేం మాట? వెక్కిరించింది. చెయ్యి చాపి దగ్గరికి లాక్కున్నాడు. నీ అందంతో నా మతి పోగొడుతున్నావు కుముదా. నిజంగా నన్ను ఎలా ఒప్పుకున్నావు? నేను అదే మాట అంటే నేనంత అందంగా ఉంటానా? ఏం అద్దంలో ఎప్పుడు చూసుకోలేదా? వెక్కిరింతగా అంది. వెదవద్దం ఎందుకు? నీ నిర్మలమైన ముఖం ఎదురుగా ఉంటే అందులో కూడా నా ప్రతిబింబం అంతగా కనిపించటం లేదు. అద్దాల్లాంటి నీ కళ్ళల్లో నా మీదికి ఫోకస్ చేసి చెప్పు. నిజంగా మీరు చాలా అందంగా ఉంటారు అంది ముఖాన్ని చేతులతో కప్పుకుంటూ. మరీ అంతగా సిగ్గుపడకు. నవ్వుతూ చేతులు తొలగించాడు. ఏవండి, మీరు పొలం వెళ్ళటం తగ్గించకూడదు? ఏం, ఎందుకు? నీకు సహాయం చేయటానికా? నీ పాదాలు ఒత్తటానికా అన్నాడు బుగ్గ మీద చిటిక వేస్తూ. అన్ని పాడు మాటలు. అది కాదండి, నేను వచ్చిన కొత్తలో ఎంత బాగుండేవారు, ఇప్పుడు బాగులేనా? అయ్యో, అప్పుడే నా మీద మోజు తీరిందా? బాధగా ముఖం పెట్టాడు. అబ్బబ్బా, అది కాదండి, నా మాట వినిపించుకోరేం? పొలం పనిచేసి అలసిపోయి వస్తున్నారు. మనం చేతనైన వరకే పండించుకుందాం, హాయిగా శేషాలు ఉండనే ఉన్నాడు అంది దూరం జరుగుతూ. పక్కున నవ్వాడు నారాయణ. పిచ్చి కుముద, నేనేమన్నా ముసలివాడినా? రాగానే నువ్వు ఎదురొస్తావు, అన్ని క్షణంలో మర్చిపోతా. మధ్యాహ్నం శేషాలతో అన్నం పంపు అన్నాడు వెళ్ళబోతూ. నేను పంపను అంది వెనకటి నుండి కుముదిని. ఏమిటి కుముదా నువ్వు అన్నాడు వెనక్కొస్తూ. ఇక్కడికే రండి, కలిసి భోంచేయొచ్చు అంది కినుకగా. అలాగే, నాకేమీ అభ్యంతరం లేదు. ఈ 3 మైళ్ళు 3 నిమిషాల్లో రాగలను నిన్ను తలుచుకుంటూ. మరి తమరే నేను నల్లబడుతున్నానని? వద్దులేండి, శేషాలతో భోజనం పంపుతా అంటూ భుజం మీద చేయి వేసి గుమ్మం దాకా తీసుకొచ్చింది. సీతమ్మ పురాణం చదువుకుంటోంది హాల్లో. భుజం మీద ఉన్న చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నొక్కి ప్రేమగా చూస్తూ చకచకా వెళ్ళిపోయాడు. భర్త కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిల్చుంది కుముదిని. నిజంగా నేనెంత అదృష్టవంతురాల్ని మురిసిపోయింది కుముదిని మనసు. కుముదిని తల్లికి ఒంట్లో బాగాలేదని మనిషి వచ్చాడు ఉదయాన్నే. ఇంటికి తాళం వేసి ముగ్గురు బయలుదేరారు. వీరు వెళ్లేసరికే కొన ఊపిరి ఉంది. 4 మాటలు మాట్లాడింది. ముగ్గురిని చుట్టూ కూర్చోబెట్టుకుని అలాగే ప్రాణం విడిచింది. ఏడుస్తున్న కుముదిని బలవంతంగా లేవదీసి అక్కున చేర్చుకుంది సీతమ్మ. నారాయణకు తన తండ్రి చనిపోయింది గుర్తుకొచ్చి కళ్ళు చెమర్చాయి. జరగవలసిన కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా జరిపాడు నారాయణ. 12వ రోజు తరువాత పొలం బేరం పెట్టి అమ్మేసి భార్య తల్లితో తిరిగొచ్చాడు. వచ్చిన 10 రోజుల తర్వాత మంచి పొలం అమ్ముతుంటే కొన్నాడు నారాయణ. కుముద ఎంత వద్దంటున్నా కుముద పేరునే రాయించాడు ఆ పొలాన్ని. ఏం నారాయణ గారు కులాసయ్యేనా? చేతిలో హ్యాండ్ స్టిక్ ఊపుకుంటూ వస్తూ అన్నాడు గోపాలరావు. కులాసాయే, ఏమిటి కనబట్టం లేదు, ఊరెళ్ళారా? నవ్వుతూ అడిగాడు నారాయణ. రాత్రే వచ్చాను. నేను ఊళ్ళో లేంది చూసి పెళ్లి చేసుకుంటారా? ఇంతకు ఎక్కడికి బయలుదేరారు? పొలానికి అన్నాడు పక్కన ఎత్తుగా ఎదిగిన పైరును ఆప్యాయంగా తాకుతూ. పొలాలు బాగున్నాయటగా? మీ అత్తగారి తరపు ఏదో ఆస్తొస్తే మన రామలమ్మ పొలం కొన్నారటగా? మందు కొట్టించారని మన జోగులు చెప్పాడు లేండి. ఇంట్లో రానిచ్చారే? ఎటు పట్నం పోతున్నారా? రాత్రికి వస్తారా? అక్కడే గడుపుతారా? ఒక వరికర్రను తెంచి షోగ్గా ఆడిస్తూ అన్నాడు గోపాలరావు. అంటే అడిగాడు అర్థం కాక. అదే, మీ ఆవిడ కొంగును ముడేసుకుందా అని వెకిలిగా నవ్వాడు. చిచి, ఏమిటి వెధవా ఇలా వెంటపడ్డాడు? పెళ్లిలోనే ముడివేశారు, విప్పివేశారు వ్యంగ్యంగా అన్నాడు. మరి ఎన్నాళ్ళండి? రకరకాల వాళ్లతో ముళ్ళు వేసుకోవాలి, విప్పెయ్యాలి. అంతేకాని ఎప్పుడూ ఒకళ్లతో కాదు, మార్పు ఉండాలి కదా. అంటే గట్టిగా అన్నాడు నారాయణ ఆగుతూ. అదే, రేపు దీపావళి కదా, పండగ నాడు కూడా పాత పెళ్ళమేనా? మీరు అంటే నేను తెప్పిస్తాను. రేపు రాత్రికి మజా చేసుకుందాం. గోపాలం గర్జించాడు నారాయణ. అందరూ మీలాంటి తిరుగుబోతులే అనుకోకండి. దేవత లాంటి భార్యను పుట్టింట్లో ఉంచి ఆనందాన్ని కొనుక్కుంటున్న మీలాంటి వారికేం తెలుసు భార్యాభర్తల నడుమ ఉండే ప్రేమ, అన్యోన్యత? అది ఒక అదృష్టమే. 10 మందిలో 3 ముళ్ళు వేసి ప్రమాణం చేస్తాం, జాగ్రత్తగా కాపాడుకుంటామని. అందరూ మాటకు విలువని ఇవ్వని వారే ఉంటారనుకోవడం అవివేకం. నా భార్య నాకు దేవత. ఆనందం ఎక్కడో కొనుక్కోవాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చి మాటలు మాట్లాడక మీ పరిధిలో మీరుండటం చాలా మంచిది. కోపంగా విసవిస వెళ్ళిపోయాడు ముందుకు. మారతాను.
ఈ ఊరికి అందమైన పిట్ట వచ్చిందంటే ఈ పంజరంలో పడకుండా తప్పించుకోగలదా? ఈ గోపాలం అంటే గోముఖ వ్యాఘ్రం. నా తండ్రి రక్తమే నాలో ఉందని మర్చిపోతున్నావు కసిగా నవ్వుకున్నాడు గోపాలం. సన్నజాజి పందిరి కింద కూర్చున్న కుముద మనసంతా గుబులుగా ఉంది. రాత్రి 8 దాటుతోంది. అత్తగారు గుడికి వెళ్ళారు. వీరింకా రాలేదు. పట్నం వెళ్ళలేదు కదా, పొలం దాకా వెళ్ళొస్తానన్నారే అనుకుంటూ ఆకాశంలోకి చూసింది. వెన్నెల్లో ఆకాశం మీద మబ్బులు రకరకాలుగా మారుతున్నాయి. ఒకసారి రాక్షసునిలా, ఒకసారి పులిలా, ఇంకోసారి నదిలా, మరోసారి పెద్ద గుట్టలా. నవ్వుకుంది. ఇదో వింత. కుముద ఉలిక్కి పడింది. వచ్చి కుముద పక్కనే చాప మీద కూర్చున్నాడు. ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో భయంగా ఉంటే. భయమా? అమ్మ లేదు. కుముద చేతిని అందుకున్నాడు. గుడికి వెళ్ళారు. పట్నం వెళ్ళారా మీరు? అంది చేతిలో ప్యాకెట్ చూస్తూ. అవును, దేవిగారి కోసం ఒక చిన్న కానుక తెచ్చాడు ఈ భక్తుడు అంటూ ప్యాకెట్ విప్పాడు. 3 అందమైన చీరలు, జరీవి, జాకెట్ ముక్కలు. ఇప్పుడు ఎందుకండి ఇవి? రేపు దీపావళి కదండి వెక్కిరిస్తూ అన్నాడు. అయితే చీరలున్నాయిగా కొత్తవి. ఇప్పుడు పట్నం వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చిందా? అవును, అత్తగారికి గాబరాగా అంది. అమ్మకి ఇక్కడే నేతి చీరలు తీసుకున్నాను నిన్న. ఉదయం తెస్తాడు. బడలికగా ఉన్నట్లుంది. పదండి. బాగున్నాయా కుముదా? చాలా బాగున్నాయి. అంత దూరం వెళ్ళి అలసిపోయారు అంటావు. నేను నీలాంటి నాజూకైన ఆడపిల్లని కాదు, ఉక్కు మనిషిని అంటూ కుముదను చేయి పట్టుకొని లేపాడు. స్నానం చేసి వచ్చేసరికి 2 కంచాల్లో వడ్డించి ఉంది. కుముద, నా కోసం ఆగటం ఎందుకు చెప్పు? బాధగా అడిగాడు పీట మీద కూర్చుంటూ. మీకంతగా ఇష్టం లేకుంటే మీతో తినటం మానేస్తాలేండి బుంగముతి పెడుతూ అంది తను కూర్చుంటూ. కుముద, నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఇష్టమనేది ఏదీ లేదు. ఇంకోసారి ఈ మాట అన్నావంటే సహించను గంభీరంగా అన్నాడు నారాయణ. అంత చిలిపిగా ఉండేవారు ఇలా కూడా ఉంటారా అని భయం వేసింది కుముదినికి. ఇద్దరూ అన్నాలు తింటుండగా సీతమ్మ వచ్చింది. గుడి ముచ్చట్లు చెప్పింది. అన్నం తినేసి చేయి కడుక్కొని అలాగే పీట మీద కూర్చుని పట్నంలో ఎవరెవరో కలిశారంటూ ముచ్చట్లు చెప్పసాగాడు. కంచాలు ఎత్తి ఒక పక్కకు పెట్టింది కుముదిని. అమ్మా, నేను కంచాలు కడిగి ఇల్లు కడిగేస్తాను కానీ నువ్వు వెళ్ళు. సీతమ్మ అనగానే కుముదిని వెళ్ళిపోయింది. వింతగా చూశాడు తల్లికేసి. ఇలా ఎప్పుడూ జరగలేదే. అరే, అమ్మ ఏమైనా చెప్పిందా? లేదే, అది కడుపుతో ఉంది. నిజంగా? నారాయణ ఒళ్ళు అదొక గగుర్పాటు కలిగి వింత అనుభూతి కలిగింది. చటుక్కున లేచి నిలబడ్డాడు. చకచక గదిలోకి వెళ్ళాడు. కుముదిని అటు తిరిగి కళ్ళు తుడుచుకుంటోంది. కుముదా ప్రేమగా పిలుస్తూ దగ్గరగా తీసుకున్నాడు. అరే, ఇదేమిటి? మనకు శుభమంతా ఏడుపుతోనే మొదలవుతుంది. మంచికో చెడుకో బరువుగా నిట్టూర్చాడు. ఏమండి? గాబరాగా అంది తెల్లబోతూ. మన మొదటి రాత్రి ఇలాగే. ఈ రాత్రి మాట పూర్తిగా బయటికి రాకముందే నోటి మీద చెయ్యుంచింది. అది కాదండి, మీరు గంభీరంగా ఉంటే నాకు భయం వేసింది అంతే అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. పిచ్చి కుముద, ఎంత చిన్నపిల్లవో. నీకు మరో చిన్నపిల్ల. నవ్వుతూ దగ్గరకు తీసుకున్నాడు. దీపావళి కనుల పండుగగా ఉంది ఆ రోజు. పల్లె అంతా దీపాలమయమైపోయింది. ప్రతి గుడిసె ముందు అటు ఇటు 2 గడలు పాతి ఆ 2 గడలను కలుపుతున్న వంతెనలా మరో 2 గడలు పేర్చినట్టు తాళ్లతో కట్టి వాటి మీద పేడముద్దలుంచి ప్రమిదలు పెట్టారు. ఆరిపోకుండా నూనె వేస్తూ వెలిగిస్తూ ఆనందిస్తున్నారు. పిల్లలు మందులు కాలుస్తూ కేరింతలు కొడుతున్నారు. పెద్దలు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. కుముద అందంగా తీర్చి బారులుగా పెట్టింది ప్రమిదలని. ఓపిగ్గా తను తెచ్చిన చీరలో మెరిసిపోతున్న భార్యను కళ్ళ నిండుగా చూసుకుంటున్నాడు నారాయణ. పండగ నాడు కూడా పాత పెళ్ళామేనా అన్న గోపాలరావు మాట గుర్తొచ్చి నవ్వుకున్నాడు. కుముద ముందుకు వంగి ఆరిపోయిన ఒత్తుల్ని మరోసారి వెలిగిస్తోంది అక్కడక్కడ. ఆ దీపాల వెలుతురికి వంగి ఉన్న కుముద విశాలమైన కళ్ళు తళతళలాడుతున్నాయి. రెప్పలు ఆర్పుతున్నప్పుడల్లా రెక్కలు కదిలిస్తున్న సీతాకోక చిలుకలు జ్ఞాపకం వచ్చాయి. ఎంత అందంగా ఉంటుంది కుముదిని. లోపలికి వెళ్ళి మందుల బుట్టతో తిరిగొచ్చింది నారాయణ దగ్గరకు. లోపలికి వెళ్ళిపోయాడు నారాయణ. అక్కడ తల్లి ఉంటే అర్థం కాక తను లోపలికి నడిచి గదిలోకి వచ్చింది. ఏమిటి, మందులు కాలవరా? అంది బుట్ట కింద పెడుతూ. ఒక్కుదుటన కుముదను దగ్గరకు లాక్కొని ఆ విశాలమైన కళ్ళ మీద సుతారంగా చుంబించాడు. కుముద, నువ్వెంత అందంగా ఉంటావు అరమోడు కన్నులతో అన్నాడు. సరే, ఇది రోజు అనే మాటేగా అంది పెదవి విరుస్తూ. ఏ రోజుకు ఆ రోజు కొత్తగానే కనిపిస్తున్నావు. నా కూతురు ఏమంటోంది అన్నాడు గుసగుసగా తల పైకెత్తి. అయితే మీకు కూతురే కావాలన్నమాట. అమ్మాయే కావాలి. అది అచ్చం నీ పోలికలతో ఉన్న అమ్మాయే కావాలి కుముదా. రేపు పట్నం వెళ్ళి చూపించుకుందాం అన్నాడు లాలనగా తల నిమురుతూ. అలాగే కానీ చూపించుకుందాం. ఏమిటి మీరు కూడా ఏమన్నా? పెద్దగా నవ్వుతూ పద అన్నాడు బుట్టను తీసుకుంటూ.
చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ మందులు కాలుస్తున్న వారిద్దరినీ వచ్చే సంవత్సరం నాటికి చిన్న బుజ్జిగాడు కాకరపువ్వొత్తి కాలుస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య ఆనందంగా అత్తగారితో బలవంతంగా కాకరపువ్వొత్తులు కాల్పించింది కుముద. ఆ రోజు ఉదయమే లేచి త్వరగా పనులు కానిచ్చి తయారయ్యారు భార్యాభర్తలిద్దరూ. కుముద, ఆ రోజులా తయారవు. ఏ రోజులా? ముఖం చిట్లిస్తూ అడిగింది. అబ్బా, అలా చూడకు. అదే నేను స్నానం చేసి తుడుచుకోకుండా వచ్చిన రోజు నువ్వు నన్ను ఢీకొట్టావో, నేను నిన్ను. ఆ తర్వాత అంతా తెలుసు. కానీ మరి ఈ తయారు ఎంతసేపు? 5 నిమిషాలేగా గునుస్తూ అన్నాడు. అలాగే అంటూ అతని ఇష్టప్రకారం తయారై వచ్చింది. వెరీ గుడ్ అన్నాడు కళ్ళ నిండుగా చూసుకుంటూ. అది సరే, అవతల శేషాలు వచ్చాడు. శేషాలు, అయ్యా, నేను మీ అమ్మగారు పట్నం పోతున్నాం. పొలం జాగ్రత్త. మిరపతోటకు మందు కొట్టిస్తావా? అలాగే అయ్యా. సరే వెళ్ళు. అత్తయ్య, వెళ్తున్నాం. ఒక్క నిమిషం ముందు దిష్టి తీని అంటూ చేతిలో ఉప్పుతో 3 సార్లు తిప్పివేసింది. నవ్వాడు నారాయణ. అమ్మా, నీ కోడల కంటే అందమైన వాళ్ళు చాలామంది ఉంటారు పట్నంలో. కోపంగా చూసింది కుముద నారాయణకేసి. అమ్మా, మరోసారి తిప్పు. ఉప్పు తిప్పగానే దిష్టిపోయి దృష్టి మారిందేమో. ఊరుకోరా పిచ్చినాగన్న నవ్వుతూ సాగనంపింది ఇద్దరిని. బండి కడతానంటే వద్దంటివి. నడవటం నాకు అలవాటే. సరదాగా నడుద్దాం. గంట సేపట్లో వెళ్ళొచ్చు. అలాగా? నువ్వెప్పుడు చూసావో? మీరే అన్నారుగా ఒకసారి. అవును గాని నాకు గంట, నీకు 5 గంటలు. నాది చీమ నడక కాదు. చూద్దామా మరి? వద్దులే. గంధపు చెక్కల్లాంటి అందమైన నా పాదాలు అరిగిపోతాయి. మీవా? కిలకిలా నవ్వింది. ఆ నవ్వుకు పరవశించిపోతూ కుముదిని చేతినందుకున్నాడు. కొద్ది దూరం నడిచారు. ఏమిటి ఉదయమే ఎక్కడికో బయలుదేరారు సతీ సమేతంగా? ఎదురొస్తూ అడిగాడు గోపాలరావు. చప్పున తన చేతిలో ఉన్న కుముదిని చేతిని వదిలేశాడు నారాయణ. కుముదిని బయట కొంగు భుజాల మీద చుట్టూ లాక్కుంది. పట్నం వెళ్తున్నాం పొడిగా అన్నాడు నారాయణ. ఎందుకు? సినిమాకా? అవును. వస్తానో? పద కుముద అంటూ చేపట్టుకుని గబగబా అడుగులు వేశాడు ముందుకు. కుముద మనసులో కసిగా అనుకున్నాడు గోపాలరావు. గోపాలం చేతిలో పడని చిలుకలు లేవు. ఆహా చిలుక, ఎంత బాగున్నావు. ఏమిటి దొర, ఏమిటో అనుకుంటా ఉండారు. వెనకనే వస్తూ అడిగాడు జోగులు. అరై జోగు, ఈసారి పోటీ చేస్తాడంటావా? చివరికి మన ధాటి కాగలేక. ఆహాహా, అలా అనకండి దొర. ఊరంతా అట్టుడికి పోయినట్టు పోతుంది. ఈసారి నారాయణ బాబు గెలుస్తాడో ఏమో అనుమానంగా అన్నాడు జోగులు. జోగు, గర్జించాడు గోపాలరావు. నన్ను కాదని ఈ ఊర్లో బతికే వాళ్ళున్నారా? వీడెంత, వీడి పలుకుబడెంత? 2 రోజుల్లో అటువైపు జనమంతా ఇటు రారు. ఎలా బాబు? జోగుల్ని దగ్గరికి పిలిచి చెవిలో గుసగుసగా చెప్పాడు. అయితే ఈసారి మీరే ప్రెసిడెంటు. ఈసారి మరో 1000 ఎక్కువ కూడా పెద్దగా నవ్వుతూ అన్నాడు జోగులు. ఇంకా 10 రోజులే కదా. నేను చెప్పిన పనంతా కానీ. జేబు నుండి 2 నోట్ల కట్టల్ని జోగులు చేతిలో ఉంచాడు. బాబు, ఈ డబ్బు అర్థం కానట్లుగా చూశాడు. ఇది నారాయణ కోసం తెచ్చాన్రా. పోటీ చెయ్యొద్దని అడుగుదామనుకున్నా. రోజు వచ్చే సమయం ఇదేనని ఇక్కడే నిల్చున్నా. వినకపోతే డబ్బు ఇవ్వచ్చు అనుకున్నా. భార్యతో ఎట్టపోతున్నాడు. అడగలేదు. అయినా ఈ ఘటం డబ్బుతో వదులుతాడని నాకు నమ్మకం లేదు. అరే, ఎంత డబ్బు పోయినా పర్వాలేదు. వాడు గెలిచాడో నేను చేసిన పనులన్నీ బయటపడతాయి. ఏమిటి బాబుగారు, మీరు బయటపడటమా? మీరు గెలుస్తారు. నాకు కావాల్సింది అదేరా అంటూ జోగులు భుజం తట్టి ముందుకు నడిచాడు గోపాలరావు. వంట్లో చూపించుకొని సాయంత్రం 6 గంటలకల్లా సినిమా చూసి వచ్చేసరికి సీతమ్మ ముసుగు పెట్టి పడుకుంది. అమ్మా, ఆదుర్దాగా ముందు కురికి ముసుగు తీశాడు. జ్వరం వచ్చిందిరా నాయనా. అమ్మా, ఏమన్నారే వాళ్ళు? కోడల్ని చూస్తూ నీరసంగా అడిగింది. చూసి మందులిచ్చారత్తయ్య. ముందు ఏదైనా మందివ్వండి, నేను పాలు వెచ్చబెట్టి పట్టుకొస్తాను. అరే నారాయణ, ఆ డబ్బాలో దినుసులుంటాయి, నూరివ్వు. అలాగే అమ్మా. తల్లి చెప్పిన దినుసులు ఏరి సాన మీద నూరి మాత్రలా చేసి తల్లితో మింగించాడు. ఇక తగ్గుతుందిలేరా, జలుబు చేసిందంతే. అత్తయ్య, పాలు తీసుకోండి అంటూ మెల్లగా లేవదీసి పాలు తాపించింది కుముద. పిచ్చి పిల్ల, ముఖమంతా వాడిపోయింది. శేషాలు నీళ్లు కాగబెట్టుంటాడు. హాయిగా స్నానం చేసి పడుకో. అలాగే అత్తయ్య, మీరు పడుకోండి. అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? మీది మరీ బాగుంది. ఇప్పుడే కదండి అత్తయ్య మందు వేసుకుంది. ఇది మనం చూసిన సినిమా కాదు, ఇలా వచ్చి అలా మాయం కావటానికి. స్నానానికి రండి. తెల్లవారేసరికి ఎక్కువైంది జ్వరం. నారాయణ గాబరా పడసాగాడు. పట్నం వెళ్దామమ్మా. ఎందుకురా పట్నం? మామూలు జ్వరమే. గోపాలం గారిని పిలుచుకురా. త్వరగా వెళ్ళరా, నీరసంగా అందా గంతుక. వెదవది, ఈ ఊళ్ళో వాడు తప్ప మరో డాక్టర్ లేడు. ఇప్పుడెలా? గోపాలం గారు డాక్టరా అండి?
కొమ్ము అరగదీస్తూ అడిగింది కుముదిని. ఏదో ఏడ్సాడ్లే, తండ్రి ఉన్నప్పుడు అన్నీ నేర్పాడు. ఏవో ఔషధాలు, గవర్నమెంట్ మందులు కావు. ఏదో ఒకట్లేరా, త్వరగా తీసుకురారా, ఒళ్ళంతా చురుచురా పోట్లు పెడుతుంది. మెలికలు తిరిగిపోసాగింది సీతమ్మ. కుముద, అమ్మని జాగ్రత్తగా చూస్తుండు, నేను క్షణంలో వస్తా అంటూ బయటికి పరిగెత్తాడు. కుముదిని ఒళ్ళంతా బిగుసుకుపోయింది అత్తగారిని చూస్తుంటే. ఏమిటి అలా ఉన్నారు? గాబరాగా మెట్లు దిగి వచ్చాడు గోపాలరావు. అమ్మ అమ్మ మాటలు రావటం లేదు నారాయణ నోటి నుండి. ఏమిటి జ్వరమా? అవునన్నట్లు తల ఊపాడు నారాయణ. జోగు, నా బంధుల బాగిలా పట్రా, జట్కా తొందరగా కట్టరా. కొట్టంలోకి వెళ్ళి క్షణంలో తయారు చేశాడు జట్కా బండిని. ఇక్కడికి దగ్గరే కదండి, జట్కా ఎందుకు? జట్కా తను తప్ప ఎవ్వరిని ఎప్పుడైనా ఎక్కించని గోపాలం ఈరోజు ఇదేమిటి? ఎక్కడి దగ్గరయ్యా? 6 మైళ్ళ దాకా ఉంటే ఎక్కువ తొందర పెట్టాడు. తప్పనిసరి ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు జట్కాలో. ఒక్క విదిలింపులో జట్కా పరిగెత్తింది. నారాయణ గోపాలరావు కేసు చూశాడు. నవ్వుతూ మందుల బ్యాగ్ నారాయణ చేతిలో ఉంచాడు. ఆ నవ్వు నారాయణ ఒంటి నిండా కారం రాసినట్లుగా అనిపించింది. తప్పదని సరిపెట్టుకున్నాడు ఆ క్షణం. అమ్మాయి, ఆ నారాయణ స్వామికి మొక్కుకోవే, జ్వరం తగ్గుతుంది. అత్తగారి బాధ చూస్తుంటే భయం వేసాగింది. అలాగే అత్తయ్య. స్వామి, మా అత్తయ్యకు జ్వరం తగ్గని నీ గుడికొచ్చి అత్త చేతుల నిండా దోసెడు రూపాయలు వేయిస్తా దండం పెట్టుకుంది. నిజంగానే దేవుడి మాయ అన్నట్లు 10 నిమిషాల్లోనే పోట్లు తగ్గాయి. జ్వరం తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది. సీతమ్మ కళ్ళు మెరిశాయి అంత నీరసంలోనూ. అమ్మాయి, ఒకసారి ఏమైందనుకున్నావు? నారాయణ కడుపులో ఉన్నాడప్పుడు. అదేమిటో గాని నెల తప్పినప్పటి నుండి కడుపులో నొప్పి ఒక్కోసారి విపరీతంగా వచ్చేది. ఎన్ని పూజలు చేస్తేనో కడుపు పండింది. వెంటనే నారాయణ స్వామికి మొక్కుకున్నా, ఆడైనా మగైనా నీ పేరు పెట్టుకుంటానని. నెలల నిండి వీడు పుట్టాడు, ఆ పేరు వీడికి పెట్టుకున్నాను. నాకు నమ్మకమే కుముదా. అబ్బా, ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది. అదిగో నారాయణ వచ్చినట్లున్నాడు. నారాయణ, గోపాలరావు లోపలికి వచ్చారు. అమ్మ ఎలా ఉంది? తల్లి మెడ కింద చేయి వేసి చూస్తూ ఆదుర్దాగా అడిగాడు నారాయణ. వేడి నీళ్లు పట్రామ్మా కుముదా అన్నాడు గుమ్మంలో నిలబడ్డ కుముదను చూస్తూ. నారాయణ వంటి నిండా పాములు జరజర పాకినట్లు అనిపించింది. తనకు చెప్పొచ్చుగా రాస్కెల్. వంట ఇంట్లో నుండి కుంపట్లో నీళ్లు కాగబెడుతున్న కుముద కనిపిస్తోంది గోపాలరావుకి. అటే చూస్తూ కూర్చున్నాడు. సీతమ్మ నాడి పరీక్షిస్తూ. గోపాలం గారు, ఉలిక్కిపడ్డాడు గోపాలం. పర్వాలేదా అడిగాడు నారాయణ. ఏం భయపడిన అవసరం లేదు. ఇదిగో ఈ పొట్లాలు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేడి నీటితో వేసుకోండి అంటూ పొట్లాలు మంచం నట్టి మీద పెట్టాడు. నారాయణ లోపలికి వెళ్ళబోదాం అని అనుకుంటూ లేస్తుండగా కుముద వేడినీళ్లు పట్టుకుని వచ్చింది. నునుపుగా ఉన్న గులాబీ రంగు చేతులకేసి ముచ్చటగా చూశాడో క్షణం. ఎర్రటి పొడి తీసి ఔన్స్ గ్లాస్లో వేసి వేడి నీరు పోసి ఒక్క గుక్కలో తాగమన్నాడు. తాగింది సీతమ్మ. 5 నిమిషాలు అది ఇది మాట్లాడి లేచాడు. సీతమ్మతో చెప్పి నలుమూలలా వెతికాడు. అమ్మాయి పెరట్లో ఉంది, నేను చెబుతాలేండి. సరే వస్తా. ఇదిగోండి మీ పైకం. అరరే డబ్బా. నారాయణ, ఇదేమిటి? ఇంత చిన్న విషయానికి కూడానా? అమ్మకు తగ్గితే అదే 10,000. ముందు ఆ డబ్బు జేబులో ఉంచండి. ఎంత అర్ధరాత్రి అయినా వస్తాను. అమ్మకు బాగా లేకుంటే మరోసారి రండి అంటూ డబ్బు తీసుకుని నారాయణ జేబులో పెట్టాడు. ఇదేమిటి? డబ్బిస్తేనే పరీక్ష చేసే గోపాలం, మధ్యాహ్నం పిలిస్తేనే సరిగ్గా రాని గోపాలం. వస్తా నారాయణ. మంచిదండి. జట్కా దాకా సాగనంపి లోపలికొచ్చాడు. పాపం చాలా మంచివాడిలా ఉన్నాడండి అంది కుముద ఎదురొస్తూ. సరేలే, అతని మంచితనం అప్పుడే అర్థమైందా తమకు? వ్యంగ్యంగా అన్నాడు. తెల్లబోయి చూసిన కుముద కళ్ళల్లో నీళ్లూరాయి. అబ్బాయి, ఏమిట్రా విసుగు? అది అన్నదాంట్లో తప్పేముంది? పాపం డబ్బు కూడా తీసుకోలేదు. ఎవరు తీసుకోవద్దన్నారు డబ్బును? ఏదో గతిలేక పిలుచుకొచ్చాను కానీ చిచి, వాడు ఒక మనిషేనా? అందరికీ డబ్బిచ్చి నాకేసి ఉన్న నోట్లన్నీ లాక్కుంటున్నాడు. మిమ్మల్ని ఇలా లాక్కుంటున్నాడు మంచితనం నటించి. మీ ఓట్లు వాడికే వేసేలా ఉన్నారు. చూడబోతే ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. అన్యాయం, అధర్మం తప్పకుండా ఓడిపోతుంది. ఈరోజు వాడి మీద అభిమానంతో అన్నం తినటం కూడా మర్చిపోయేట్లున్నావు. ఇంకోసారి వాడ బాట తలిచారో ఎందుకులే అంటూ చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. అత్త కోడళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. గోపాలం గారికే మీ ఓటు. ఎక్కడా ఇదే నినాదం. విసిగెత్తిపోయింది నారాయణకు. ఇన్నాళ్ళు తన వైపు ఉన్నవారంతా క్షణంలో మారిపోయారు. డబ్బు 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 కోసం చూస్తున్నారే కానీ ముందు ముందున్న కష్టాలు, పడ్డ కష్టాలు మర్చిపోతున్నారు. ఇలా జరగటానికి వీల్లేదు దృఢంగా అనుకున్నాడు. అనుకుని ప్రయోజనం ఏముంది? తనేం చేయగలడు? చెడిపోతామని కంకణం కట్టుకున్న వారిని ఏ మాటలు చెప్పి బాగు చేయగలడు? చిచి, వారి జీవితాలు అంతే. చప్పున కుముద గుర్తొచ్చింది.
నీకు చేయబట్టి కుముదను మాటనాల్సొచ్చింది. అయినా అతని మీద కోపం కుముద మీద చూపించటమేమిటి? తను మారిపోతున్నాడే. తనసలే సున్నిత మనస్తత్వం. గట్టు మీద నుండి లేచి ఇంటివైపు అడుగులు వేసాగాడు. తలుపు తోశాడు. తల్లి నిద్రపోతోంది. తలుపు గడియ వేసి గదిలోకి నడిచాడు. కుముద కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తోంది. అతని మనసు చివుక్కుమంది. దగ్గరకు నడిచాడు. కుముద వణుకుతున్న గొంతుకతో పిలిచాడు. వెనక్కు తిరిగింది కుముద. కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. కుముదా అంటూ ఆవేశంగా చుట్టేశాడు కుముదను. అతని గుండెల్లో తలదాచుకుంటూ, క్షమించండి, ఈరోజు నాకు ఏడుపు ఆగటం లేదు. మీరేం మాటలు అనకండి. వెక్కి వెక్కి ఏడ్చింది. చాలా బాధ అనిపించింది నారాయణకు. నేనేమైనా తప్పుగా అన్నానా? వెక్కిళ్లతో అమాయకంగా అడిగింది. చచ, అదేం లేదు కుముదా. నిన్ను ఈరోజు చాలా బాధ పెట్టాను. నాకే సిగ్గుగా ఉంది అంటూ కన్నీళ్లు తుడిచాడు. వాడు నా శత్రువు కుముదా. నా తండ్రిని చంపిన రాక్షసుని కొడుకు. కథ కొనసాగుతుంది.